కన్యా రాశి. కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులు ఈ వారం ఆర్థిక కుటుంబపరమైన విషయాల్లో యోగాన్ని పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న చిక్కుల్ని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారాంతంలో శుభవార్తలు మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక శ్రమలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు, అంటే వ్యాపారపరంగా దీర్ఘకాలంగా ఫైట్ చేస్తున్నటువంటి విషయాలు, లీగల్గా ఉన్నటువంటి విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిల్ని మనసుతో అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులకి. కెరీర్ పరంగా లభించినటువంటి చిన్న చిన్న హామీలు కూడా లభించే అవకాశాలు ఉంటాయి. ఇక హస్తా నక్షత్ర జాతకులకి ఈ వారం కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్య కానీ తలెత్తినటువంటి విభేదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో యోగదాయకమైన స్థితి ఉంటుందని చెప్పచ్చు. గురు దృష్టి అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. పిల్లల విద్యాపరంగా ఉన్నటువంటి చిక్కుల్ని అధిగమించగలుగుతారు. పిల్లల భవిష్యత్ పరంగా ఉన్నటువంటి అభద్రతాభావాన్ని అధిగమించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదివరకే బీపీ, షుగర్ లాంటివి ఉంటే అవి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిత్తా నక్షత్రం 1-2 పాదాల వారికి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది కూడా కొంత ఇబ్బందికరం. అయినప్పటికీ గురువు యొక్క దృష్టి, శని వక్రగమనంలో ఉండడం, ఈ కారణాల చేత కొంత మేరకు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి చిత్తా నక్షత్రం 1-2 పాదాల వారికి. కన్యారాశి వారు ఈ వారం మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసంగా లక్ష్మీ నారసింహ స్తుతి, లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రం, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్యారాశి వారికి.